నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాడేరు మండలం వజంగి పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 2025 ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. వృద్ధుల కోసం నూతన ప్రక్రియ ప్రారంభించిన పల్నాడు జిల్లా పోలీసులు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండలో గిరి ప్రదర్శనలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా వాసులు 3 మృతి. వనదేవత మోదకొండమ్మను దర్శించుకున్న చంద్రబాబు గ్రామంలోని కాఫీ తోటను పరిశీలించిన సీఎం వారితో మాట్లాడారు. ప్రజావేదిక వద్ద గిరిజన ప్రాంతాల్లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. స్థానిక గడియారం సెంటర్లో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కలెక్టర్, గిరిజన నాయకులు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించడమైంది. ఈ కార్యక్రమం నందు వివిధ గిరిజన సంఘ నాయకులు మరియు జిల్లాలోని గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. నాయకులు మాట్లాడుతూ గిరిజన భవనం నిర్మించవలసిందిగా మరియు ఆధార్ కార్డులు లేని గిరిజనులకు ఆధార్ కార్డులు మరియు ఇళ్ల స్థలములు ఇప్పించవలసిందిగా పల్నాడు కలెక్టర్ పి అరుణ్ బాబును కోరడమైంది. కలెక్టర్ అరుణ్ బాబు స్పందించి గిరిజన భవన నిర్మాణంకు అవసరమైన ప్రతిపాదనలు పంపవలసిందిగా మరియు గిరిజనులకు ఆధార్ కార్డులు లేని వారికి ఆధార్ కార్డులు, ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలములు మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఆదేశించడమైంది. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి నందు 550 పైన మార్కులు సాధించిన గిరిజన విద్యార్థులైన బి సాయితేజ నాయక్ మరియు కె సంపత్ నాయకులకు కలెక్టర్ పి అరుణ్ బాబు చేతుల మీదుగా ఒక్కొక్కరికి 5,000 నగదు పారితోషికం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని జోష్న, గిరిజన సంఘ నాయకులు కోటా నాయక్, పాండు నాయక్, విష్ణు నాయక్ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ సంఘం తరఫున కూడా గిరిజన శాఖ సంక్షేమ సంఘం తరఫు నుంచి ఒక చిరు సన్మానం. మన జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్ కానీ, వెల్ఫేర్ స్కూల్స్ కానీ, లేకపోతే హాస్టల్ స్కూల్స్ కానీ వీటికి సంబంధించినటువంటి ప్రగతిని డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ తెలియజేశారు కాబట్టి వాటి గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పడం లేదు. ముఖ్యంగా 2 పెద్ద పథకాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద నుంచి మనము తీసుకుంటున్నాం. అది పిఎం జన్మన్, పూర్తిగా ఇది చెంచులకు సంబంధించిన ప్రాజెక్టు. అట్లాగే డిఏజుగా ఈ 2 స్కీమ్స్ కింద డిఫరెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాదాపుగా 25 స్కీములు అయితే జుగా కింద 17 శాఖలతోటి, అట్లాగే 9 శాఖలతోటి 11 స్కీమ్స్ కింద చెంచుస్కి పిఎం జన్మ. ఈ 2 కార్యక్రమాల్లో అనేక అభివృద్ధి పథకాలు మనకు అందుతున్నాయి. దీని మీద చాలామందికి అవగాహన లేదు, చాలామందికి తెలియటం లేదు. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నాము, వాటర్ కనెక్షన్ ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. సో ఇంకా ఇన్ని రోజులు మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆధార్ కార్డు లేని వాళ్ళు, పర్మనెంట్ అడ్రస్ లేని వాళ్ళు, అట్లాగే రేషన్ కార్డు లేని వాళ్ళు ఇంకా ఉన్నారనేది మనం ఎంత చెప్పుకున్నా అది సత్యం. సమస్యలు మేము ఈ సంఘాల మీద తిరిగేటప్పుడు మాకు బయటపడుతుంది. కానీ కొన్ని సమస్యలు మేము సాధించగలుగుతున్నాం, కొన్ని సమస్యలు మా పరిధిలో వాళ్ళకి న్యాయం చేయడానికి మా చట్ట సరిపోవడం. మాకు కొన్ని సమస్యలు ఏంటంటే వివిధ కారణాల వల్ల చేయలేకపోతున్నాం. మరి ప్రభుత్వ వారి దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్ళినప్పుడు కొన్ని వాళ్ళు చేయగలుగుతున్నారు, కొన్ని చేయలేకపోతున్నారు.
ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు కోటప్పకొండ వద్ద గిరి ప్రదక్షిణ నిర్వహించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో పాటు టీడీపీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గిరి ప్రదక్షిణ చేశారు. ముందుగా మెట్ల మార్గంలోని వినాయకుడి గుడి వద్ద పూజ చేసి ఎమ్మెల్యే భక్తులు గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. నరసరాపేట, చిలుకూరుపేటతో పాటు పలు గ్రామాల నుంచి వందలాది మంది భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. శివనామ స్మరణతో కోటప్పకొండ మారుమ్రోగింది. అక్క చెల్లెలు, అన్నదమ్ములు, భక్తులు రాఖీ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేయడం సంతోషంగా ఉందన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య వీర్యభయారోగ్యైశ్వర్యాభివృద్ధిర్నివారస్య నమస్కారం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. మరి రాఖీ పౌర్ణమి సందర్భంగా మరి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా మరి కోటప్పకొండ దగ్గరికి వచ్చి గిరి ప్రదక్షిణ చేయడానికి అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. మరి స్వామివారిని స్మరించుకుంటూ మరి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అందరు భక్తులందరూ కూడా ఇవాళ కోటప్పకొండ చుట్టూతా గిరి ప్రదక్షిణకి మరి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ పౌర్ణమి సందర్భంగా ఇవాళ తప్పనిసరిగా మంచి వాతావరణం ఉంది. చల్లటి వాతావరణం, వర్షం పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా తరచూ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల ఆరోగ్యం బాగుపడుద్ది. మానసికంగా, శారీరకంగా అందరం కూడా దేవదేవుడికి దగ్గర అవుతాము. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై వినూత్న వరవడికి శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు బాధిత వృద్ధుల వద్దకు స్వయంగా అధికారులు వెళ్లి పరిష్కరించారు. వృద్ధులు ఎవరి ద్వారా అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వివరంగా విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు. ఈ వినూత్న విధానం వృద్ధులలో భద్రతా భావాన్ని పెంచి పోలీసులపై నమ్మకాన్ని మరింత బలపడుతుందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నరసరాపేటలో రాఖీ పౌర్ణమి సందర్భంగా సందడి నెలకొంది. శనివారం ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్లు అనుబంధానికి చిహ్నంగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. సోదరులకు రాఖీలను కట్టి సోదరీమణులు స్వీట్లు తినిపించారు. గ్రామాల్లో రాఖీ దుకాణాల వద్ద రాఖీలు కొనుగోలు చేసే పనిలో చిన్న పెద్ద తేడా లేకుండా నిమగ్నమయ్యారు. నరసరాపేట మండలం పిసప్పాలెంలో వెంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా గర్భాలయ, రాతి సింహద్వారం స్థాపన మహోత్సవము మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నేతృత్వంలో ఆలయ భక్తులు, ఆలయ దాతలు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఈ బృహత్తర కార్యక్రమం జరిగింది. ఇసపాలెం కాళిక అమ్మవారి దేవాలయంలో అమ్మవారి గర్భగుడికి మరి వాళ్ళ తలుపులు అవి పెట్టడం, శంకుస్థాపన చేయడం జరిగింది. రాతి స్తంభాలు, తలుపులు పెట్టడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి దాతలందరూ కూడా ఇసపాలెం అమ్మవారి దేవస్థానం చైర్మన్ గారు, ఈవో గారు, అదేవిధంగా అర్చకులు, మీడియా ప్రతినిధులు, ఆదివాసీ ప్రముఖులు, మరి దాతలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చి దీన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి అందరం కూడా అమ్మవారిని నమ్ముకొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి అమ్మవారిని గుడి తొందరగా కట్టించుకొని అమ్మవారి దర్శనం శీఘ్రంగా జరిగేటట్టు చేయడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఆ కాళిక అమ్మవారిని మరి ప్రార్థిస్తూ ఉన్నాం.
కిసప్పాలెం శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు పునర్నిర్మాణ సందర్భంగా శాసనసభ్యులైన శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారి చేతుల మీదుగా రాతి ద్వారము ముహూర్తము నిర్ణయించబడి ఈరోజు ప్రారంభించబడింది. కావున భక్తులందరూ కూడా ఈరోజు అమ్మవారి కృపకు పాత్రలై విశేష పూజలు అందుకుని అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి హరించారు. శ్రీ గురుభ్యో నమః. నరసరావుపేట పట్టణంలోని శ్రీ 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 అయ్యప్ప స్వామివారి దేవస్థానం నందు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు శ్రీచక్ర నవవారణ పూజ, సామూహిక కుంకుమ పూజ నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కుంకుమ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన దేవాలయంలో ప్రతి సంవత్సరం ఇలాగే శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి నవవిధ అభిషేకాలు, కుంకుమార్చన, శ్రీచక్ర నవావరణ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఇలాగే 58 మంది ముత్తైదుల చేత ఈ యొక్క కుంకుమ పూజ ఘనంగా నిర్వహించడమైంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ దగ్గరుండి నిర్వహించేవారు దేవస్థాన కమిటీ సభ్యులు మరియు మైలవరపు ధనంజయ గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత సందర్భంగా నరసరావుపేట శ్రీ శృంగేరి శంకరామఠం నందు శుక్రవారం రాత్రి శ్రీ శారదాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బారాయ గుప్తా, అనురాధ దంపతులు వచ్చిన మహిళలందరికీ పసుపు, కుంకుమ, గాజులు, పళ్లు అందజేశారు. ఆలయంలో గాయకులు జొన్నలగడ్డ శ్రీరామమూర్తి గారిచే ప్రత్యేక గానాలహరి నిర్వహించడం జరిగింది. భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మేము సుమారు 25 సంవత్సరాల నుంచి మేమందరం కూడా మరి ఇక్కడికి శంకర మఠానికి 2వ వారం మరి శ్రావణ మాసం ఇచ్చేసిన భక్తులందరికీ కూడా మహిళలకి పసుపు కుంకాలు, అట్లాగే గాజులు, ప్రసాదం మరి ఆనవాయితీగా 25 సంవత్సరాల నుంచి కూడా ఇస్తుండటం జరుగుతుంది. ముఖ్యంగా మా ఇలవేలుపు శ్రీ పట్టాభిరామస్వామి వారు, అట్లాగే మరి శృంగేరి అమ్మవారు కూడా శంకర మఠం అమ్మవారు కాబట్టి మేము ఆ అమ్మవారిని ఇలవేలుపుగా కొలుచుకుంటాం. మరి శ్రావణ మాసంలో అందరూ మహిళలందరూ కూడా ఆ లక్ష్మీ అమ్మవారిని మరి పూజిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్యాలు ఇళ్ళని కోరుకుంటూ మహిళలందరికీ కూడా మా శారదాంబ తెలుసు తరపున, నా తరపున కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. నరసరావుపేట బరంపేటలో ఉన్న శ్రీ లీలా వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వెంచేసి ఉన్న శ్రీ వికనసాచార్య స్వామివారి జయంతి మహోత్సవంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సుప్రభాత సేవ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహం, మండపారాధన, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, తులసీ దళార్చనం, శాంతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్స్ డైరెక్టర్ ఏపీ అర్చక ట్రైనింగ్ అకాడమీ లెక్చరర్, ఆర్ఎస్ యూనివర్సిటీ తిరుపతి విద్యావారిధి డాక్టర్ నారాయణ గారిచే ప్రవచనంలో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కేపీ రంగారావు ఆధ్వర్యం నిర్వహించారని ఆలయ అర్చకులు బాజీ తెలిపారు. దేవాలయంలో ఎవరైతే చక్కగా ఆరాధన చేస్తారో జన్మని తరింపజేసుకుంటారు, వారికి ముక్తి మార్గం కలుగుతుంది అని చెప్పారు. प्राणाहो दर्धिष्ण्यादुत्सर्पेद येयम् प्रागाद्यशस्वती सा मा प्रोर्नोतु तेजसा यशसा ब्रह्मवर्चसेनेति तेजस्यैव यशस्वी ब्रह्मवर्चसी भवति. గౌరవాధ్యక్షులు వైరాగ్య ప్రదేశ నష్టాల విభాగం యొక్క అధ్యక్ష
వరంపేటలో వేయించేసినటువంటి శ్రీ లీలా వెంకటేశ్వర దేవస్థానంలో శ్రవణ పౌర్ణమి సందర్భంగా వైఖానస జయంతి అతి వైభవంగా జరపబడుతోంది. ఈ కార్యక్రమానికి తిరుమల నుంచి తనూజ్ విష్ణు అనేటువంటి సంస్కృత పండితుడు వారి చేత అర్చన వైభవం గురించి వివరంగా ఉపన్యాస ప్రవచన కార్యక్రమం, అనంతరం పదయారాధన కార్యక్రమం. ఇది దేవాలయం లీలా దేవస్థానంలో 40 సంవత్సరాలుగా కేపీ రంగారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరగడం జరుగుతూ ఉంది. ఈ బరంపేటలో వేయించేసినటువంటి లీలా వెంకటేశ్వర దేవస్థానంలో వైఖానస జయంతి సందర్భంగా చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు. పొమ్ములు, అదేవిధంగా ప్రవచనం తిరుపతి నుంచి వచ్చినటువంటి తనూజ్ విష్ణు గారు వచ్చారు. వారు వైఖానస జన్మల గురించి, అసలు మానవ జన్మ గురించి కూడా ఎలా ఉండదో, ఒక ప్రాశస్త్యం ఏంటి, గొప్పతనం ఏంటి, ఎన్నో జరుగుతూ ఉంది చెప్తున్నప్పుడు వారు చెప్పిన దాంట్లో ఒక ముఖ్యమైనది ఏంటంటే ధర్మం అనే దాని మీద ఆధారపడింది. అందువల్ల ఉత్తమమైన జన్మ అంటారు మానవ జన్మే. నకరికల్లు మండలంలో నకరికల్లు గ్రామంలో శ్రీ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శనివారం ఉదయం అంగరంగ వైభవంగా మేళ వాయిద్యాల నడుమ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా విగ్రహమూర్తులకు విశేషంగా పూజలు, అభిషేకం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతిష్ఠా మహోత్సవం అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దేవాలయంలో ఎవరు ఆడవాళ్ళు, పిల్లలు, దంపతులు అందరూ బయటికి రండి. పల్నాడు జిల్లా నకిరికల్లి మండలం నకిరికల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ రోజుల వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవాలయం ప్రతిష్ట 7, 8, 9 శ్రావణ పౌర్ణమి రోజున ప్రతిష్టా మహోత్సవము అంగరంగ వైభవపేతంగా ఉదయం 10:45 స్వామివారి ఈ యొక్క నకిరికల్లు గ్రామ భక్తుల యొక్క పర్యవేక్షణలో దేదీప్యమానంగా ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఏది పవిత్రమైనటువంటి యొక్క స్థలము 70 సంవత్సరాలకు పూర్వమే వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క భక్తులు స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఆ యొక్క ఆలయము జీర్ణమైనటువంటి యొక్క సమయాన్ని గుర్తించి నకిరికల్లు గ్రామ భక్తవరేణులందరూ కూడా స్వామివారి యొక్క దివ్యాలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 7వ తారీఖు అంకురార్పణ, 8వ తారీఖు జలాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, గ్రామోత్సవం, 9వ తారీఖు ప్రతిష్టా మహోత్సవం అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవపేతంగా జరిగింది. పిడుగురాల నుండి తిరుపతి వెళ్తుండగా ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాకిచెర్ల వద్ద తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ ప్రమాదంలో మాచవరం మండలం కొత్త గణేశునిపాడుకి చెందిన నరసమ్మ, సుభాష్ని, అభిరామ్ అక్కడికక్కడే మృతి చెందారు. రుక్మిణి, శ్రీనివాసులకు తీవ్ర గాయాలయ్యాయి. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాడేరు మండలం వజంగి పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 2025 ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. వృద్ధుల కోసం నూతన ప్రక్రియ ప్రారంభించిన పల్నాడు జిల్లా పోలీసులు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండలో గిరి ప్రదర్శనలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా వాసులు 3 మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.